చెప్తూ ఉన్నాడు. అంటే మనం ప్రతి దినము ఏం చేయాలి? దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. ఎవరైతే ఆయనకి నిజముగా మొరపెట్టేవారు వేరు, నిజముగా మొరపెట్టేవారు. అంటే నిజంగా మొరపెట్టేవారు అని అంటే ఆయన చెప్పారు కదా, పాల్ గారు చెప్పారు నన్ను వాక్యం ఏమని, కూర్చోండి ఇటు వచ్చి ఎవరు రాలేదు, ఇలా కూర్చోండి. అది ఇది అక్కడ క్లాత్ లేదు. ఆయన ఆయన ఏమని చెప్పారు? మన ప్రార్థన ఏమైపోతుందంట? పాపము. అలాంటి ఎందుకని పాపం అవుద్ది? మనం పాపంతో కూడి ప్రార్థన చేస్తే, దేవుడికి ఇష్టం లేని వారిగా పాపం చేస్తే, అంటే అసూయ మరి ఉన్నదనుకోండి, అలాంటి ప్రార్థన ఏమన్నా అవుతుందా? దేవుడికి చేస్తుందా? దేవుడు చెప్తాడు, నీ సహోదరునికి నీకు విరోధం ఏమన్నా ఉంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి, నా సహోదరుడా నేను నీకు తప్పు చేశాను, లేకపోతే మన ఇద్దరికి ఉన్న వైరము గ్రహించి ఏమీ ఉండదు, మనము ఇద్దరం కూడా సఖ్యతగా ఉందాం అని చెప్పి ఏం చేయాలి? అది ఒప్పుకున్న తర్వాత అప్పుడు మన యొక్క మొక్కుబడులు కానివ్వండి, ఏ ప్రార్థన బలిపీఠం మీద మనం అర్పించాల్సిన పని విషయంలో ఉన్నా. అంటే అప్పుడు బలిపీఠం గురించి దేవుడు చెప్పాడు, కానీ మనకేంటి? ప్రార్థన. అంటే ప్రార్థన మనం చేసేటప్పుడు మన సహోదరుని మనము క్షమించాలి, తప్పకుండా క్షమించాలి. మనకి ఎవరు విరోధంగా ఉన్నారో వారిని ముందుగా మనం జ్ఞాపకం చేసుకొని, ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి అడిగితే వాళ్ళు ఒప్పుకోరు. కొంతమంది ఒప్పుకుంటారండి, అస్సలు ఒప్పుకోరు. కానీ ప్రభుకి తెలుసు, మన యొక్క కష్టం ప్రభుకి తెలుసు. ప్రభు మరి నా సహోదరుడితో నాకు విరోధం ఉంది, ప్రభు మరి నువ్వు నా ప్రార్థన వినవు కదా అని మనం అడిగినప్పుడు ప్రభు ఏం చేస్తారో తెలుసా? మన యొక్క ప్రార్థన తప్పకుండా వెంటారు. మనం ఏం చేయాలి అని అంటే, వీలైతే మనం క్షమాపణ అడగటానికి వెళ్ళాలి. లేదు అని అంటే ఆ వీలు లేని పక్షంలో చాలా కటువుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుకి మనము మన యొక్క క్షమాపణని మనము మనం క్షమించాలి. ఆ తర్వాత దేవుడే ఆ యొక్క స్థితిని పరిస్థితిని మారుస్తాడు. ఎందుకంటే చాలామంది అలాగే, ఎందుకంటే చాలా మనుషుల హృదయాలు ఎలా ఉంటాయి? కఠినంగా ఉంటాయి. ఏం పెద్ద మెత్తని హృదయాలు. క్రైస్తవులు అనుకుంటారు నిజ క్రైస్తవులు లేరు అని ఆ పాస్టర్ గారు చెప్తారు కదా, నిజ క్రైస్తవులు అన్నవాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఎందుకంటే చాలా జాగ్రత్త. ఎందుకంటే తప్పుని చెప్పినప్పుడు ఏమవుతుంది? మన మీద కోపము వచ్చేస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో, ఎలా ఉంటామో మనకి తెలియదు. కాబట్టి జాగ్రత్తగా మన ప్రార్థన అనేది పాపం అవ్వకుండా చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఈయన, నేను ప్రతిరోజు ఏం చేస్తానంటున్నాడు? నేను మొరపెడతాను అని దేవుడికి తీర్మానం. ఎందుకు అసలు మొరపెట్టాలి మనం అని అంటే, 68:19 చదవండి. ప్రభువు స్తుతిమంతును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్తే ఉన్నాడు. చూసారా ఏమనుకుంటున్నాడు? మళ్ళొకసారి చదవండి. ప్రభువు స్తుతిమంతును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే భారాన్ని అనుదినము ఆయన ఏం చేస్తున్నాడు? అనుదినము ప్రతిరోజు మన భారాన్ని, అంటే మనం ఎవరికి భారంగా లేకుండా మనం జీవించేస్తున్నామని మనం అనుకుంటున్నాం. కానీ మన భారాన్ని ఎంత తేలిగ్గా ఉండటానికి గల కారణం ఏంటంటే, ప్రభు మన భారాన్ని మోస్తున్నాడు. కాబట్టి ప్రతిరోజు ఆయన మన భారాన్ని మోస్తున్నందుకు మనం ఏం చేయాలి? ప్రభుని స్తుతించాలి అని దేవుడి వాక్యం మనకు చెప్తుంది. అలాగే సామెతల గ్రంథము 18:34 మనం చూస్తే, 24 అండి, 34 24 అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల కాచుకొని నా ఉపదేశం వినువారు. ప్రతిరోజు మనం ఏం చేయాలంట? ఆయన గడప ఎక్కడ ఉన్నది? పర్లోక పట్టణం. మనకు గడపలు ఎక్కడ ఉంటాయి? గుమ్మాల దగ్గరైనా ఉంటాయి. మరి మన గుమ్మం దగ్గర అంటే ఆయన సహవాసం. ఆయన అంటాడు కదా, గుమ్మంలో ఉండి మన విరోధులతో మనం వాదిస్తామట. ఎక్కడ? మన గుమ్మంలో. అంటే మన హృదయం అని గుమ్మాలు. మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన గడప దగ్గర కాల్చు, అంటే ఆయన కోసం మనం ఎక్కడ కాల్చుకొని చూస్తాం? మన వాళ్ళ కోసం తలుపు పట్టుకొని వస్తారా లేదని చూస్తాం. ఎందుకంటే గడప దగ్గరే కదా ఉంటాం. అలాగా కాల్చుకొని చూసినట్టుగా ఏం చేయాలంటే, దేవుని కోసం మనము నా ద్వారబంధం లేదా కాల్చుకొని నా ఉపదేశం వినేవారు
ధన్యుడైన దేవుని యొక్క వాక్యము బోధిస్తూ ఉన్నామన్నమాట. దేవుని యొక్క మనం ప్రతిరోజు ఆయన మన భారాన్ని మోస్తున్నాడు కాబట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాకుండా ఆయన కొరకు మనము కనిపెట్టాలి, ప్రతి దినము కనిపెట్టాలి. అంటే సండే రోజు వస్తాం, సండే రోజు వచ్చేసి నేను కనిపెట్టేసాను కదా, మన భర్త కోసం మన పిల్లల కోసం ఎక్కడ ప్రతిరోజు బయటకు వెళ్తారు, మనం ప్రతిరోజు వారి కోసం ఎదురు చూస్తూనే ఉంటాం. అలాగే మన దేవుడి కోసం కూడా మనము ఎదురు చూసి ఆయన వస్తాడు 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 ఆయన వస్తాడని మనకు చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రతి దినము ఆయన దగ్గర ఆయన కొరకు మనం కాచుకొని చూడాలని దేవుడు మనకు చెప్తున్నాడు. దానియేలు గ్రంథము 6:16 ఒక రాజు అంటాడు కదా, చదవండి. దానియేలు 6:16. అంతటా రాజు వంటి రోజులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గొర్రెలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుతున్న నీ దేవుడే నిన్ను రక్షించును. చూసారా, మనం రక్షించబడాలి అని అంటే ఏం చేయాలి, అనుదినము సేవించాలి. ఇక్కడ ఈ దానియేలు సింహపు భూమిలో వెళ్ళిపోయే సింహాల మధ్యలో కూర్చున్నా ఏమన్నా అయ్యాడా? ఎందుకు? అనుదినం అంటే ప్రతి రోజు అతను ఏం చేస్తాడు, ముమ్మారు వెళ్ళి ప్రార్థన చేసుకోవడంట. అతన్ని కనిపెట్టిన అందరూ ఏం చేసుకోవాలి, రోజుకు 3 సార్లు కిటికీ తెచ్చేసేస్తున్నాడు, ప్రార్థన చేసేస్తున్నాడండి. రాజుగారు ఇతను వేసేయాలంటే సింహాల భూమిలో వేసేసినప్పుడు ప్రభు ఏం చేశారంటే ఇక్కడ ఆయన అంటున్నాడు, ఒక రాజు అంటున్నాడు, అనుదినము తప్పక సేవించుచున్నాను దేవుడు నిన్ను రక్షించాడా లేదా అని అతను నిద్రపోలేదంట. ఆ రాజుగారు నిద్రపడలేదంటే, ఎందుకంటే దానియేలు అంటే ఆయనకి చాలా ప్రేమ. అంత ప్రేమ కలిగినటువంటి దానియేలుని నేను వేసేసాను కదా, ఆయన ఎలా ఉన్నాడో, చిన్న రక్షించాడా లేదా వాడు దేవుడు అని అనుకుంటూ వెళ్ళి చూసేటప్పటికి అతను అదే అడుగుతుంటాడు, దేవుడిని రక్షించాడా అంటే ఆయన రక్షించాడని సాక్ష్యం చెప్పాడు. ఈరోజు మనం కూడా ప్రతిరోజు ఆయన సేవిస్తే ఏం కలుగుతుంది, అనేక అపాయాల నుండి మనల్ని రక్షించబడే దేవుడు. ఆయన బిడ్డలందరూ కూడా మనం అనుకుంటాం, మనం చెప్పాను కదా, మన భారాన్ని మనం మోసుకుంటున్నాం అని మనం వేసుకుంటాం, ఎవరి మీద మనం భారంగా బతకం, ఎవరి మీద మేము భారంగా బతకం అని చెప్పి మన పెద్ద డైలాగ్ చూడతాం కదా. కానీ ప్రభు మన భారాన్ని మోస్తున్నాడు, ఆయన మనల్ని రక్షిస్తున్నాడు. అనుదినము నిన్ను రక్షిస్తున్నాడు. ఎందుకు అనుదినము రక్షించబడడానికి గల కారణం ఏంటంటే అనుదినం ఇతడు సేవించుచున్నాడు కాబట్టి అతడు రక్షించబడ్డాడు. ఈరోజు మనము రక్షించబడాలి అని అంటే, రక్షించబడాలంటే యాక్సిడెంట్ నుంచి వీటి నుంచే రక్షించాలని కోరుకోకూడదు. అసలైన పెద్ద రక్షణ కావాలి మనకి. ఏంటి, సాతానుడు వాడు వేసే కుర్చీల నుంచి మనము రక్షించుకోవాలి. ఆ రక్షించబడాలంటే చాలా చాలా కష్టం. అది ఎలా ఉంటాయో ఆ పరీక్షలు తెలియదు అసలు, చాలా క్లిష్టంగా ఉంటాయి. అందరికీ మామూలు పరిశ్రమల్లాగే అనిపిస్తూ ఉంటాయి, కానీ అవి చాలా క్రిటికల్గా ఉంటూ ఉంటాయి. వాటిని మనం తెలుసుకోవడం కూడా, అంటే ప్రభువులో లేని వాళ్ళు వాటిని తెలుసుకోలేదు, శ్రమ అని కూడా ఎవరికి తెలియకుండా ఉండి ఉండవచ్చు. కాబట్టి జాగ్రత్తగా మనము ఆయన రక్షించబడేలాగా మనము సేవించాలనేది దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చెప్పండి గ్రంథము 3:5 చదవండి. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు, ఆయన ఆక్రమ చేయవాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు అయితే న్యాయం తీర్చు యెహోవా దాని మధ్య ఉన్నాడు, ఆయన అక్రమం చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనది ఏదీ లేదు. ఆయన న్యాయ విధులు ప్రతిరోజు బయలుపరుస్తూ ఉంటాడంట. మరి మన న్యాయ విధులు ఎక్కడ ఉంటాయి? మన న్యాయ విధులు చెప్పండి, బైబిల్ గ్రంథంలో ఉంటాయి. ఈ న్యాయ విధులు అంటే మనం ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో, ఇవన్నీ కూడా న్యాయ విధులు అనేవి మన ఈ గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు. అనుదినము దేవుడు వాటిని ఇస్తాడంట. అంటే మనం చదివితే మనకు వస్తుంది, లేకపోతే మనకు తెలుస్తుందా, ఇతరులు చెప్తే అక్కడ ఉంది కాబోలని ఎక్కాలి. అది మనకి వెంటనే చెప్పినప్పుడు టచ్ అవ్వాలి అని అంటే మనం ప్రతిరోజు తెలుసుకోవాలి. ఎవరి మీద మనం ఆధారపడవలసిన అవసరం అయితే లేదు. దేవుని మీద ఆధారపడటం అంటే మన బైబిల్ గ్రంథం ప్రతిరోజు మీరు చదవాలి. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా మనకు సమయం లేదని అనుకుంటూ ఉంటాం. ఆయన న్యాయ విధులను మనకి రోజు ఆయన ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన మనము స్తుతించాలి. అలాగే
58 యెషయా గ్రంథము 2వ వచనం. ఆయన దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించి వారైనట్టును అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గము తెలుసుకొన నిత్య కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పును తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తనకు ప్రత్యక్షుడు కావాలని నిశ్చయిస్తుడు. అడుగుదాం కానీ మనం చేయాల్సింది మనం చేయం. తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించి వారైనట్టు అనుదినము వారు నా యొక్క విచారణ చేయొచ్చు నా మార్గంలో తెలుసుకొని నిత్య కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పును తీర్చవాలని వారు అడుగుతారు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని నిశ్చయించారు. మనం ఇలా అనుకుంటూ ఉంటాం కానీ మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు మన విచారణ ఎవరి దగ్గర చేయాలంటే ప్రభు దగ్గరే చేయాలి. విచారణ చేయడం అంటే ప్రార్థన భాషలో ఏంటి అర్థము? దేవుడికి ప్రార్థన చేయడం.